నమస్తే ఎస్డిసి టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను సుధాకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రైల్వే జోన్ సాధించేదాకా పోరాటం సాగిస్తా. ఆత్మ గౌరవ యాత్రలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం తగదు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డ సిపిఎం సిఐటియు. గాజువాకలో తెలుగుదేశం జెండాపై ముదురుతున్న వివాదం తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్. జడ్సీకి వినతి. ఇక వివరాలు చూద్దాం. రైల్వే జోన్ సాధన కోసం వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మ గౌరవ యాత్ర 58వ వార్డు కోర్మన్నపాలెం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాల్సిన ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. రైల్వే జోన్ సాధిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, కొయ్య ప్రసాద్ రెడ్డి, దామా సుబ్బారావు, రాజ్ కుమార్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి మాట ఏదైతే చట్టం చెప్తా ఉందో 2014 ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంత ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఈ మాట చెప్పి మోసం చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలల్లో అమలు చేయాల్సినటువంటి ఈ హామీని నేటికి 36 నెలలకు కావస్తా ఉన్నా నేటికి మాట్లాడేటువంటి పరిస్థితులు లేరు. అనేక ప్రాంతాల్లో, అనేక మండలాల్లో, అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రయాణికులు అంతా కూడా ఈ పోరాటానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. తప్పకుండా ఇంకా 9 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని, భావితరాన్ని అందరినీ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలుపమని మీ ద్వారా కోరుతా ఉన్నా. మరింత భారం మోపాలని చూస్తున్నారని సిపిఎం గాజువాక కమిటీ నిర్ణయించింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సామాన్యులు బ్రతకడం కష్టంగా మారిందన్నారు. తరచూ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తగదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై ఆందోళన చేస్తామన్నారు. సిపిఎం సిఐటియు నాయకులు రమణ, కిరీటం తదితరులు పాల్గొన్నారు. టెంపరీ ఇంకా భవిష్యత్తులో మరింత పెంచడం అనివార్యం చెప్పేసి కూడా వాళ్ళు చాలా ఆటంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏదో కరెంటు ఛార్జీని కాదు, ప్రజల మీద ఏ రకమైన అవకాశం ఉన్నా అటు కేంద్రం బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ విపరీతంగా ప్రజల మీద మాత్రం పన్నుల భావం అనేది నిరంతరం ఏదో రూపంగా వేస్తూనే ఉన్నారు. ఈ నోటి మార్పు కావాలి కూడా ప్రజల పరిస్థితి ఎంత దిగజారుతూ ఉందో కనపడతా ఉంది. నిత్యావసర వస్తువుల మీద దాని ప్రభావం పడతా ఉంది. నిరంతరం ఏదో కొత్త కోసం పనిచేసిన కూలీల మీద, మధ్యతరగతి ఉద్యోగులు అందరి మీద కూడా ప్రభావం పడతాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గతంలో గుర్తు చేసుకుంటే మరి బషీర్బాగ్లో 2000 సంవత్సరంలో ఇదే విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా పెద్ద ఎత్తున పోరాటం జరగడం జరిగింది. ఆ తుపాకులతో కాల్పులు జరిపించారు, గుర్రాలతో తొక్కించారు తప్ప దాన్ని ఆయన ఉద్యమాన్ని ఎంత తీసుకోవడానికి సిద్ధపడలేదు. అంత పెద్ద పోరాటంలో ప్రజలు చెప్పినటువంటి గుణపాఠం ఏంటి? 9 సంవత్సరాలు చంద్రబాబు అధికారానికి దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు ప్రజలకి? నేను మారిపోయాను, ప్రజలే నాకు కీలకం, ప్రజా సంక్షేమమే నా ధ్యేయం అని చెప్పేసి మళ్ళీ నమ్మించి అధికారం పెట్టాడు. ఈయన వచ్చే కాలం నుంచి ఈ 3 సంవత్సరాలు బట్టి ఆయన పరిస్థితి ఎలా ఉందో, ఏ రకంగా ఉందో మనం గమనించాలి.
తెలుగుదేశం భారీ జెండా ఏర్పాటు అనేక వివాదాలకు దారితీస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ప్రక్కన తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన జెండాను తొలగించాలని గాజువాక ప్రాంత కాంగ్రెస్ నేతలు జోనల్ కమిషనర్ కు మెమోరాండం సమర్పించారు. విగ్రహం ఏర్పాటు సమయంలో ఆ ప్రాంతాన్ని ఉద్యానవనంలా తీర్చిదిద్దారని, రాజీవ్ కూడలిగా పిలువబడిందని ఇవ్వడమేమో, అదే స్థలంలో భారీ జెండా ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని నేతలు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా జెండాను ఏర్పాటు చేశారని, తక్షణమే దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత నాయకులు మంత్రి శంకర్ నారాయణ, ఈటి శ్రీరాములు, మంత్రి మూర్తి, ముత్యాలు, అచ్చిబాబు కోరారు. రాజీవ్ గాంధీ కోడలు పెట్టిన తెలుగుదేశం జెండాను వెంటనే తొలగించాలి. పాతగా ఒక రాజీవ్ కోడల్లో పెట్టిన తెలుగుదేశం జెండాను వెంటనే తొలగించాలి. ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీలో మరి ఇప్పటి నుంచో గత ఏడాది కాలం నుంచి ఉన్న రాజీవ్ గాంధీ దాన్ని స్టాట్యూ దగ్గర తెలుగుదేశం జెండా పాత్ర చాలా అవమానకరం. ఎందుకంటే గాజువాకలోని ఒక సాంప్రదాయం ఉంది. పార్టీలన్నీ పక్కన పెట్టినా సరే అందరూ కూడా కలిసిమెలిసే భావం ఉన్న గాజువాక జనం అంతా కూడా ఉన్నారు. దాన్ని మరి అనవసరం. విశాఖ ఉక్కులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ద్విచక్ర వాహనంపై వచ్చేటప్పుడు శిరస్త్రాణం తప్పనిసరి చేశారు. ఈ రోజు నుంచే దీనిని అధికారికంగా అమలు చేశారు. ఈ సందర్భంగా మెయిన్ గేట్ వద్ద ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించారు. సెంట్రల్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భద్రతా విభాగం అధికారి ఎంవికే రాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించాలని పేర్కొన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, డీజీఎం కృష్ణయ్య, కార్మిక నేతలు పాల్గొన్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మొట్టమొదటి నుంచి సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేక చర్యలు తీసుకొని ప్లాంట్ ప్రయోజనంతో పాటు ప్రతి ఇండివిజువల్ తాలూకా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ పాటించాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు మరొకసారి చైతన్యం తీసుకురావడానికి మెయిన్ గేట్ దగ్గర ఈ యొక్క హెల్మెట్ ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవాలని, హెల్మెట్ తనకు మాత్రం రక్షణ కాకుండా ఇంటి దాన్ని బయలుదేరి తనతో పాటు కూడా రక్షణ కాబట్టి డిపార్ట్మెంట్ కానీ సేఫ్టీ కమిటీ మెంబర్లు కానీ ఎంత చాలా క్యాంపెయిన్స్ చేసాం మన క్రాష్ హెల్మెట్ మీద. అయితే ఏంటంటే 90% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అయితే ఏంటంటే హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల మనకి లాస్ ఆఫ్ మ్యాన్ అవర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ సఫరింగ్ కానీ ఎక్కువ ఉంటుంది. ఆ దృష్ట్యా మనం ఏంటంటే క్రాష్ హెల్మెట్ క్యాంపెయిన్ చేస్తూ, అలాగే 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 1, 2017 నుంచి నో హెల్మెట్ నో ఎంట్రీ మనం పాటించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. దీని అందరి సహకారంతో మనం దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి జన్మదిన వేడుకలు వికాస్ నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తల మధ్య పుట్టినరోజు కేకును కోశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఆర్సీపీ నాయకులు, తిప్పల అభిమానులు జిల్లాల నలుమూలల నుంచి తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యకర్తల కోలాహలంతో ఆయన నివాసం సందడిగా మారింది. దిబ్బపాలెం పునరావాస కాలనీల ఆరాధ్య దైవాల ఆలయాలను ఎట్టకేలకు ప్రారంభించారు. గంగవరం పోర్టు రాకతో దిబ్బపాలెం గ్రామాన్ని తరలించి అధికారులు 2 చోట్ల పునరావాసం ఏర్పరిచారు. పాత గ్రామంలో మాదిరిగానే ఇక్కడ కూడా 9 ఆలయాలు ఒకే చోట నిర్మించారు. గ్రామం తరలించి 5 ఏళ్లు కావస్తున్నా ఆలయాలు ప్రారంభానికి నోచుకోలేదు. చివరికి గ్రామస్తులు పూజా కార్యక్రమాలతో ఆలయాలను ప్రారంభించారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వైసీపీ నాయకులు నాగిరెడ్డి, గ్రామస్తులు చీకటి అప్పారావు, తాతారావు పాల్గొన్నారు. ఆదిపరాశక్తి స్వరూపమే
సమయ విగ్రహాలు సమయానికి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు ఎవరి మంది కూడా పూర్ణాహుతి ద్రవ్యాలకు పట్టుబడి అందుతున్నారు. అందరూ కూడా తీసుకోండి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైల్వే జోన్ సాధించేదాకా పోరాటం సాగిస్తా. ఆత్మ గౌరవ యాత్రలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం తగదు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డ సిపిఎం సిఐటియు. గాజువాకలో తెలుగుదేశం జెండాపై ముదురుతున్న వివాదం తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్. జడ్సీకి వినతి. ఇక ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.